తరోడా బాగు దగ్గర గత 15 రోజుల నుంచి మరి రోడ్డు మీద కేవలం 4 నెలల కింద 4.5 కోట్లతోని రోడ్డు నిర్మించినామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి గారి కళ్ళు ఏమైనా కనబడతలేవా? ఇప్పటికే ఈ 4 నెలలలో 2 ప్రాణాలు పోయినాయి. ఈ రోజు ఆటోలకి వెళ్లి ఎందరో మంది కింద పడి ఇప్పుడే మా కళ్ళ ముందర ఒక వ్యక్తి కింద పడడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు 4.5 కోట్లు పెట్టి ఈ బ్రిడ్జి చేసినామని చెప్పిండ్రు. కేవలం ₹1 కోటి కన్నా ఖర్చు చేయకుండా కాంట్రాక్టర్లతోని కుమ్ముక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తిని నాసిరకంగా ఇయ్యాల మీరు తాత్కాలిక బ్రిడ్జి కట్టి అందులో కోట్ల డబ్బులు తిని ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. మరి ఈ రోజు ఇటు బేలా మండల్ గాని, జైనత్ మండల్ గాని, బోరజ్ మండల్ గాని అనేక మంది ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రాణాలని పదిలంగా పెట్టుకుని ఇలా ఆటోలలో ప్రయాణం చేస్తే ఇలా ఆర్టీసీ బస్సులు నడిచే పరిస్థితి కూడా ఇలా తర్ణం బ్రిడ్జ్ నుంచి లేదు. మరి మీరు ఎటు చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? మీరు కాంట్రాక్టర్లతోని దయచేసి కుమ్ముక్కు అయితోనే ఈ రోజు నాసిరకంగా ఈ బ్రిడ్జి కట్టి ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాడుతూ మారుతున్నారు. మరి ఈ రోజు కేవలం మేము నిరసన తెలుపుతున్నాం. రాబోయే 2-3 రోజుల్లో ఈ బ్రిడ్జికి మరమ్మతులు మీరు పూర్తి చేయించకపోతే ఎవరికి ఏమైనా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు, గౌరవ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ రోజు ఇది నేషనల్ హైవే రోడ్డు, అనేక నిధులు మంజూరైనాయి. మరి కాంట్రాక్టర్లను భయపెట్టుకుంటా వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటా ఈ విధంగా నాసిరకం రోడ్లు వేసి ప్రజల ప్రాణాలని మీరు తీసుకునే పరిస్థితి తెస్తున్నారంటే ఆనాడు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న లొంద పడితే జోగురామన్న గారు ఏం చేస్తున్నారని అన్నారు. ఈ రోజు 20 రోజుల నుంచి ప్రజల ప్రాణాలు అరిచేతులలో పెట్టుకొని పోతే మరి మీ కళ్ళు ఏమైనాయి? మీరు గుడ్డి ఉన్నారా మీరు అని చెప్పి ఎమ్మెల్యే ఎంపీని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పటికన్నా కేవలం 3-4 రోజులల్లా ఈ రోడ్ని మరమ్మత్తు చేయించకపోతే రాబోయే 5 రోజులల్లా పెద్ద ఎత్తున దారిన కార్యక్రమం ఈ 3 మండలాలు బోరాజ్, బేలా, జైనత్ మండలాల ప్రజలందరం వచ్చి ఇక్కడ ఖచ్చితంగా మీరు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై తిన్న డబ్బులు కక్కే వరకు ఈ రోడ్డు మరమ్మత్తు